హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లియో కేక్ హౌస్. ఈరోజైతే నేను డిస్నీ ప్రిన్సెస్ కేక్‌నైతే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే నేను క్రమ్ కోట్ చేసేసుకున్నాను కేక్‌ని ఫస్ట్. సో, ఇక్కడ నేను ఏ ఫ్లేవర్‌ని యూజ్ చేశానంటే బటర్ స్కాచ్ ఫ్లేవర్ అండి. సో, ఇక్కడ నేను బటర్ స్కాచ్ క్రష్ ప్లస్ నట్స్ 2 నేను లేయర్స్‌లో ఫిల్ చేసుకున్నాను. ఫైనల్‌గా అయితే నేను పింక్ కలర్‌ని ఫైనల్ ఫినిషింగ్‌గా ఇచ్చుకుంటున్నానండి. ఇది 2 టైర్ కేక్ అనమాట. 1 ½ కేజీ. సో సో, ఈ కేక్ కింద లేయర్ అయితే నేను 7 ఇంచెస్ టిన్‌లో అయితే బేక్ చేసుకున్నానండి. పై టైర్ అయితే నేను 5 ఇంచెస్ టిన్‌లో బేక్ చేసుకున్నాను. మనకి హైట్‌గా కేక్ రావాలి అంటే మాత్రం మనం 7 ఇంచెస్ టిన్‌లో 1 కేజీని బేక్ చేసుకోవాలి. లేదు ఫ్లాట్‌గా వచ్చినా పర్లేదు అనుకుంటే 8 ఇంచెస్ టిన్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చుకునేటప్పుడు మన క్రీమ్ అనేది స్టిఫ్‌గా ఉండాలి. అలా స్టిఫ్‌గా ఉన్నట్లుగా అయితేనే మనకి ఫైనల్ ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ మనం స్క్రాప్ చేసుకునేటప్పుడు స్లోగా స్క్రాప్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు మీరు ఫాస్ట్‌గా చేస్తాము అనంటే అలవాటు ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లమ్. కాకపోతే బిగినర్స్ అయితే ఉంటారు కదా! వాళ్ళైతే మాత్రం స్లోగా ట్రై చేయండి. మీకు చాలా నీట్‌గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఫాస్ట్‌గా చేసేస్తాము అనంటే మీకు సరిగా రాదు. అలానే క్రీమ్ అనేది మీ స్క్రాపర్‌తోనే వచ్చేస్తుందండి. మనకి స్పాంజ్ అనేది బయటికి కనిపించేస్తుంది. సో, అలాంటప్పుడు మనం స్లోగా ఫినిషింగ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఫినిషింగ్ చేసేసుకున్న తర్వాతన బోర్డ్ అనేది మాత్రం కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకుంటేనే మనకి కేక్ లుక్ అనేది నీట్‌గా కనిపిస్తుందండి. నెక్స్ట్ ఇక నేను పై టైర్‌ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా నేను పింక్ కలర్‌లోనే ఫినిషింగ్ అయితే ఇచ్చుకుంటున్నానండి. సో, ఇక్కడ 2 టైర్స్ కూడా ఒకే కలరు బేబీ పింక్ అనమాట. మనకి విప్పింగ్ క్రీమ్‌లో ఫస్ట్ మనం లైట్ కలర్స్‌ని మిక్స్ చేసుకుంటున్నాము అనంటే, ఒక్కొక్క డ్రాప్‌ని యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. అలా అయితే మనకి ఏ కలర్ ఎంతవరకు వస్తుంది, ఏంటి అనేది తెలుస్తుంది. ఒక్కసారే మనం ఒక 3, 4 డ్రాప్స్ అనేవి వేసేసి తర్వాత మనం మిక్స్ చేస్తాము అనంటే, మనకి కలర్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ మన క్రీమ్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో, అందుకని చెప్పి ఎప్పుడైనా కలర్ మిక్స్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు కొద్దిగానే యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నీట్‌గా స్క్రాప్ చేసేసుకున్నాను నేను. ఇక్కడ నేను ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. దీంతో అయితే మాత్రం నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో, అందుకని చెప్పి ఈ స్క్రాపర్స్‌ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం 2 టైర్, 3 టైర్ కేక్స్ చేసేటప్పుడు ఇలాంటి డౌల్స్ గానీ, పెద్ద పెద్ద టూత్ పిక్స్ ఉంటాయి. నేను ఇంతకుముందు యూజ్ చేశాను మన వీడియోలో అయితే. సో, వాటిని యూజ్ చేస్తే మనకి పైన పెట్టిన టైర్ వెయిట్ అనేది ఆ డౌల్స్ పైన పడి మనకి నీట్‌గా ఉంటుంది. లేదంటే పై టైర్ కింద టైర్ పైన ఉండడం వలన కొలాప్స్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, అందుకని చెప్పి మనం ఇలా 2 టైర్, 3 టైర్స్ వాడేటప్పుడు మాత్రం కంపల్సరీ సపోర్ట్ కోసం అని చెప్పి ఇలాంటి డౌల్స్ గానీ, టూత్ పిక్స్ గానీ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను విప్పింగ్ కలర్‌లో లైట్ యెల్లో కలర్‌నైతే యాడ్ చేసుకున్నాను. బోర్డర్స్‌ని అయితే ఇలా సింపుల్‌గా చిన్న డిజైన్‌తో అయితే ఫినిషింగ్ ఇచ్చుకున్నాను. సో, లైట్ కలరే కొంచెం మ్యాచ్ అవుతుంది కదా! సో, అందుకని చెప్పి పింక్ అండ్ యెల్లో కాంబినేషన్ బావుంది అని చెప్పి ఇలా ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను గోల్డ్ కలర్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా! వాటితో అయితే నేను స్ప్రింకిల్ చేసుకున్నానండి. కేక్ కొంచెం ప్లెయిన్‌గా అనిపించింది. సో, అందుకే స్ప్రింకిల్స్‌ని అయితే యూజ్ చేశాను నేనిక్కడ. మనం నెక్స్ట్ ఇక్కడ ఒక టైర్ పైన ఇంకొక టైర్ పెట్టాము అనంటే కన్ఫర్మ్‌గా మనం కూలింగ్‌లో అయితే పెట్టాలండి. మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మనం కేక్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అలా కూలింగ్ అయితేనే మనకి ఇలాంటి డబుల్ టైర్స్, త్రిబుల్ టైర్స్ అనేవి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదు వెంటనే చేసేస్తాము అనంటే మాత్రం కేక్ అనేది ఒకదానిపైన ఒకటి పర్ఫెక్ట్‌గా అయితే ఉండవండి. సో, ఇక్కడ వెయిట్ చూసారా? ఇది 1 ½ కేజీ అంటే మనకి 1564 ఇలా వచ్చింది. సో, ఇక్కడ నేను ఫోటో టాపర్స్‌ని అయితే యూజ్ చేశానని చెప్పాను కదా! సో, డిస్నీ ప్రిన్సెస్‌వి ఒక హౌస్ నెక్స్ట్ ప్రిన్సెస్ ఉంటారు కదా! ఒక 5, 6 మెంబర్స్‌ని ఫోటో ప్రింట్ అయితే చేయించుకున్నాను. సో, వాటినైతే నేను ఇలా టూత్ పిక్ పెట్టి కేక్ పైన అయితే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి. సో, ఈ ఫోటో ప్రింట్స్ పెట్టిన తర్వాతనైతే మాత్రం కేక్ లుక్ అనేది కంప్లీట్‌గా మారిపోయింది. నాకైతే మాత్రం కేక్ చాలా నచ్చిందండి. అలానే మన కస్టమర్‌కి కూడా చాలా నచ్చింది. సో, వాళ్ళైతే మాత్రం మంచి రివ్యూ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఆ అమ్మాయి పేరైతే మాత్రం లిఖిత. సో, ఇక్కడ నేను నార్మల్‌గా దేంతో విప్పింగ్ క్రీమ్ గానీ, జెల్‌తో గానీ, దేంతో మనం నేమ్ రాయకుండా జస్ట్ ఇలా టాపర్‌లోనే నేమ్‌ని కూడా నేను ప్రింట్ చేయించుకున్నాను. ఫైనల్‌గా అయితే మన కేక్ అయితే ఇలా వచ్చిందండి. నెక్స్ట్ ఇక నేను బటర్‌ఫ్లైస్ అవన్నీ యాడ్ చేసుకున్నాను.
సో ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి బేకింగ్ రిలేటెడ్ వీడియోస్ కావాలి అని అంటే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకే టైప్ ఆఫ్ అయినా కేక్ కావాలి అన్నా సరే, ఏ మోడల్ కావాలి అన్నా సరే మీరు కామెంట్లో చెప్పండి. నేను తప్పకుండా అదైతే మీకు చేసి పోస్ట్ చేస్తాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.